తెలంగాణలో గొర్రెల స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ ఇంటితో పాటు హైదరాబాద్ లో 8 చోట్ల ఈడీ సోదాలు చేస్తుంది. ప్రధాన నిందితుడు మోయినుద్దీన్ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహిస్తుంది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేసింది ఏసీబీ. ఇప్పటికే మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో 700 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలున్నాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఈ గొర్రెల స్కామ్ కి సంబంధించి ఈడీ ఎక్కడెక్కడ సోదాలు చేస్తుంది, మొత్తం ఎన్ని చోట్ల సోదాలు జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గొర్రెల స్కామ్ సంబంధించి ఇప్పటికీ 8 చోట్ల సోదాలు చేస్తున్నట్లుగా ఈడీ అధికారులు చెప్పడం జరిగింది. దీంట్లో 8 చోట్ల చూసినట్లయితే అటు మాజీ ఓఎస్డీతో పాటుగా గొర్రెలకు సంబంధించి పంపిణీ పెంపకాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఓఎస్డీతో పాటుగా సిఇఓ, తర్వాత ఎండి, డైరెక్టర్ వీళ్ళతో పాటు మొత్తం 8 చోట్ల కూడా సోదాలు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే దీంట్లో జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్, అందం కేజీలో, సౌందర్యం టన్నుల్లో. జీవి మాల్ లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అత్యంత కీలక సుధార్ బ్రోకర్ అయిన అంటే బ్రోకరేజ్ చేసిన మోయినుద్దీన్ ఇంట్లో కూడా మోయినుద్దీన్ అతని కొడుకు ఇంట్లో వారి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా ఈ స్కామ్ సంబంధించిన దాదాపు 700 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగినట్లుగా ఏసీబీ ఒక అంచనాకు రావడం జరిగింది. ఆ దశలోనే విచారణ చేస్తున్న తరుణంలో ఈడీ దీనిపైన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఇప్పటికే కొంతమందిని విచారించింది, విచారించి కొంత సమాచారం సేకరించింది. అయితే ఇప్పుడు తాజాగా చూసినట్లయితే దాదాపు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన ఈ కేసులో మాజీ మంత్రి ఓఎస్డీ అయిన శ్రీనివాస్ తో పాటు తర్వాత రామచంద్ర నాయక్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గా ఉన్న రామచంద్ర నాయక్, మిగతా ఉన్నతాధికారులు వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఈ స్కామ్ సంబంధించి పెద్ద మొత్తంలో అంటే పంపిణీ నుంచి పెంపకందారులు తర్వాత సప్లై వరకు మొత్తం కూడా పెద్ద ఎత్తున మోయినుద్దీన్ కీలక పాత్ర పోషించాడు. ఎవరైతే పెంపకందారులకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని కూడా కమిషన్ రూపంలో కొట్టివేయడం జరిగింది. పెంపకందారులకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తాన్ని కూడా తన సొంత ఖాతాలో మళ్లించుకున్నాడు. దాని తర్వాత విదేశాలకు డబ్బులు మళ్లించుకున్నాడు. దీంతో పాటుగా అతని కొడుకు మోయినుద్దీన్ అతని కొడుకు ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున స్కామ్ పాల్పడ్డారు. వందలాది మంది బాధితులు వీళ్ళ బారిన పడ్డారని చెప్పారు. దీంతో పాటుగా ఉన్నతాధికారులకు తెలిసే మొత్తం స్కామ్ జరిగింది. ఉన్నతాధికారుల పాత్ర ఉంది. ఉన్నతాధికారులే డబ్బులు డైరెక్ట్ గా పెంపకందారులకు ఇవ్వకుండా అటు బ్రోకర్ల అకౌంట్ లో వేస్తే బ్రోకర్ డబ్బులు మొత్తం కూడా మళ్లించుకున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇప్పటికీ 700 కోట్ల రూపాయల స్కామ్ సంబంధించి విచారణ జరుగుతుంది. దీంట్లో ఈడీ ఈ రోజు ఉదయం నుంచి 8 చోట్ల సోదాలను ప్రారంభించింది. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.